ధనవంతులుగా విద్యావంతులుగా తీసుకొని రావాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా బీసీ రుణాల ద్వారా పేదరికంపై గెలుపు అని ఆనాడే ఏర్పాటు చేయడం జరిగింది. మరి విజన్ కలిగిన లీడర్ కాబట్టి ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని పేదలను లేకోకుండా చేసి సంపద సృష్టించి వారికి జీవనోపాధి మెరుగుపరిచి ఉన్నత స్థానాలకు తీసుకొని పోవాలనే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం 1 సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక మీద మేము అనేక సార్లు అనేక సమస్యల పైన ఆర్థికంగా సేవా దృక్పథంతో కరోనా టైంలో కానీ మేము వెళ్ళినప్పుడు రవికాంత్ రమణ అన్న గారు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆయన ఈ కాన్స్టిట్యూన్సీలో కాదు జిల్లాలో కూడా ఆయన చేసిన సేవలు మనము కూడా మన వంతుగా అంటే ఆర్థికంగానే ప్రతి ఒక్కటి కాదనేది ఆయన లక్ష్యం. మానవత్వంతో మనిషికి మనిషి తోడ్పడాలా అనే సంకల్పంతో ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఆ కార్యక్రమాల స్ఫూర్తితోనే మాలాంటి యువకులు కూడా అయితే ఆర్థికంగా కాకుండా కూడా మన చేతనైన సహాయం చేసి ఈ ఫీ4లో భాగంగానే మనం వారి జీవితాల్లో మెరుగుపరిచే విధంగా మనం కూడా తోడు ఉండాలనే సంకల్పంతో ఇలాంటి మార్గదర్శకుల ద్వారా ఇలాంటి పెద్దల ద్వారా మనం కూడా కొన్ని సమాజంలో మన వంతు సహాయం చేసే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలిసేసుకుని అకౌంట్ సూచించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.